తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. Similarly, all the stones against life is already rolled away. అదే విధంగా సాతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయిని దూతలు తొలగించును గాక. No stones can hold your life. ఏ యొక్క రాయి కూడా మీ యొక్క జీవితాన్ని బంధించి ఉండలేదు. The same angels, they rolled away the stones of Lord Jesus Christ's grave. He has already rolled away all the stones in your life. ఏ రాయినైతే దూతలు తొలగించినారో యేసుక్రీస్తు సమాధిని, అదే దేవదూతలు మీ సమస్యల్ని, మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యల్ని, ప్రతి ఒక్క బండరాన్ని తొలగించబోతుంది. హల్లెలూయా. Hallelujah. No devil, no people can stop the blessings of God in your life. ఏ యొక్క సాతానికి మన యొక్క జీవితాలని ప్రభావితం చేయలేవు. No power of the darkness can hold the blessings of God in your life. ఈ యొక్క అంధకార శక్తి కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు. Because whatever happened to Jesus happens to our life. యేసుక్రీస్తు ఏమైతే సంభవించిందో అదే విధంగా మనకు కూడా సంభవించబోతుంది. We serve a living God. మనం సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. We serve a God whom we call the Savior and the Lord of our life. మనం ఎవరినైతే ఆరాధిస్తామో ఆయన సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. God loved us so much, He sent His Son to die for us on the cross of Calvary. యేసుక్రీస్తు లోకముని ఎంతగానో ప్రేమించినాడు. ఆయన మన కొరకు తన ప్రియ కుమారుడిని మన లోకంలో పంపించినాడు. He took all our sins on the cross of Calvary. మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని ఆయన కల్వరి శిలువలో మోసినాడు. He destroyed the works of the devil on the cross of Calvary. ఆ యొక్క సాతాను యొక్క పనులన్నింటినీ ఆ యొక్క శిలువలో ఆయన జయించినాడు, నాశనం చేస్తున్నాడు. He brought peace and happiness to our life. ఆయన మనకు సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితంలో తీసుకొచ్చినాడు. He brought freedom and liberty to our life. మన జీవితంలో విడుదల దేవుడు దయచేస్తున్నాడు. No more curses in our life. మన జీవితంలో ఇంకా ఎటువంటి శాపాలని లేకుండా చేస్తున్నాడు. Because Jesus became a curse for us on the cross of Calvary. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరిలో శాపంగా మారినాడు. So there cannot be any curse in our life. ఇంకా ఏ విధమైనటువంటి శాపము మన మీద ఇంకా లేదు. Doesn't matter what family background you are coming from. నువ్వు ఏ కుటుంబం వెనక నుండి వచ్చినా గానీ నీ మీద ఎటువంటి శాపం కూడా ఇంకా ఉండదని. Just because you have known Jesus as Lord and Savior of our life, only blessings and peace and joy and happiness in your life. ఎందుకంటే నువ్వు కేవలం యేసు క్రీస్తు నీ రక్షకుడని అంగీకరించినావు కాబట్టి నీ యొక్క జీవితంలో